పెద్ది రామారావు, మార్చి 17, 1973, తెలుగు నాటకరంగ ప్రముఖులు, తెలుగు కథా రచయిత. ఆయన దూరదర్శన్లో చిరకాలంగా ప్రసారమైన మెగా డైలీ సీరియల్ ఋతురాగాలు మాటల రచయితగా తెలుగు ప్రేక్షకలోకానికి సుపరిచితులు. తెలుగు నాటకాన్ని సుసంపన్నం చేయడానికి ఆయన తన యవనిక పత్రిక నడిపిన రోజుల నుంచి ఎంతో కృషి చేస్తున్నారు. మిస్ మీనా, అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి లాంటి అద్భుత నాటకాలతో నాటకానికి లక్షల్లో ఆడియన్స్ ని సృష్టించిన ఆ అద్భుతానికి కర్త, కర్మ, క్రియ ఆయన. దర్శకత్వం, కథావిస్తరణ అన్నీ ఆయన చేయగలిగినప్పటికీ తన విద్యార్థులకు ప్రోత్సాహం అందించి పర్యవేక్షణ చేస్తూ విద్యార్థులకు సరైన మార్గనిర్దేశనం చేస్తూ వారితో చేయించిన నిజమైన ఉపాధ్యాయుడు ఆయన. జననం, విద్యాభ్యాసం. పెద్ది రామారావు 1973, మార్చి 17న గుంటూరు జిల్లాలోని ఉన్నవ గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి పెద్ది సాంబశివరావు రిటైర్డు ఉపాధ్యాయుడు, తల్లి రామరత్నమ్మ గృహిణి. 1991 నుండి 94లో నాగార్జున విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. చదివిన రామారావు 1994 నుండి 96లో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో రంగస్థల కళల శాఖలో ఎం.పి.ఏ. పూర్తి చేశారు. 1998 నుండి 2003లో అదే విశ్వవిద్యాలయంలో నాటకరంగంలో పి.హెచ్.డి. పూర్తి చేశారు. వివాహం, పిల్లలు. 2002, మార్చి 31న తెలుగు టెలివిజన్ నటి అయిన శ్రీలక్ష్మి కనకాలతో పెద్ది రామారావు వివాహం జరిగింది. వీరికి 2 అమ్మాయిలు, ప్రేరణ, రాగలీన. జీవిత విశేషాలు. నరసరావుపేటలో చదువుకునే రోజుల్లో రామారావు ఎస్.ఎఫ్.ఐ. అనే వామపక్ష విద్యార్థి సంస్థలో పనిచేశారు. ఆంధ్ర ప్రజానాట్య మండలి సంస్థలో చేరి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. ఒక దశలో ప్రజానాట్య మండలికి పూర్తి కాలపు కార్యకర్తగా సేవ చేయాలని కూడా అనుకున్నారు. 1994లో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నాటక విభాగంలో ఎం.ఏ. చేయడానికి వచ్చిన వీరు అదే విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. చేశారు. కవిత్వం రాశారు. అనేక కథలను నాటకాలుగా మలచి ప్రదర్శించారు. ఎం.ఏ. పి.హెచ్.డి. కి మధ్య గల ఏడాది కాలం ఆయన సుప్రభాతం పత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు. సమకాలీన రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాసాలు రాశారు. ఆ కాలంలో భద్రాచలం అడవుల్లో నక్సలైట్ దళాన్ని కలిసి వారి జీవన విధానంపై ఆసక్తికరమైన కథనం రాశారు. ఆయనకు దూరదర్శన్లో ప్రసారమైన ఋతురాగాలులో పనిచేసే అవకాశం లభించింది. అది ఆయన జీవితంలో పెద్ద మలుపు. ఈ అవకాశం ఫలితంగా ఆయనకు స్వయంగా ఆర్థిక శక్తి లభించడంతో దాని ఆసరాతో యవనిక అని ఒక థియేటర్ మాసపత్రికని ప్రారంభించారు. నాటకరంగ వ్యాసాలను రాసి వాటన్నిటినీ యవనిక పేరుతో పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఆయన ఆధునిక నాటకరంగానికి మూలపురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మదినం ఏప్రిల్ 16న తెలుగు నాటకరంగ దినోత్సవం నిర్వహణలోనూ, నాటకరంగ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చెయ్యడంలోనూ క్రియాశీలక పాత్ర వహించారు. ప్రస్తుతం హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళల శాఖలో ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. థియేటర్ అవుట్రీచ్ యూనిట్లో సమావేశంలో రామారావు, నాటకరంగ ప్రస్థానం. సర్ రతన్ టాటా ట్రస్ట్ ఆర్థిక సహాయంతో రంగస్థల కళల శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయము వారు 2012 జూలైలో ఏర్పాటు చేసిన థియేటర్ అవుట్రీచ్ యూనిట్ టి.ఓ.యు.కు పెద్ది రామారావు ప్రాజెక్టు సమన్వయకర్తగా పనిచేశారు. ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సీ ప్రోగ్రాంలో భాగంగా మిస్ మీనా, అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి అనే నాటకాలను తయారుచేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు నాటకరంగాన్ని మరింత ప్రయోజనాత్మకమైన కళాప్రక్రియగా అభివృద్ధి చేయడం కోసం కృషి చేశారు. 2010 నుండి 12ల మధ్యకాలంలో యూజీసీ వారి ఆర్థిక సహకారంతో తెలుగు పద్యనాటకంపై ప్రాజెక్టు చేశారు. 12 ఆంగ్రీ మాన్. రచన, దర్శకత్వం ఫిల్మ్ మీడియా స్కూల్ వారిచే సమహార నాటకోత్సవం, రవీంద్ర భారతి, డిసెంబర్ 16 నుండి 21 వరకు, 2011. వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, యవనిక థియేటర్ గ్రూప్. నాటకోత్సవ సమన్వయకర్త, జాతీయ నాటకోత్సవం. జనవరి 2001, కేంద్ర భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ, న్యూఢిల్లీ. నాటకోత్సవ సమన్వయకర్త, జాతీయ మహిళా నాటకోత్సవం. మార్చి 2002, సౌత్ జోన్ సాంస్కృతిక శాఖ, తంజావూర్. నాటకోత్సవ సమన్వయకర్త, తెలుగు నాటకరంగ దినోత్సవం 2001, 2002 మరియు 2003, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ. 2001 మరియు 2004లలో ఆంధ్రప్రదేశ్ వివిధ పట్టణాలలోని పాఠశాలలు, కళాశాలలో నాటక శిక్షణా శిబిరాలను నిర్వహించారు. చీకట్లో నుంచి చీకట్లోంచి నాటక దర్శకత్వం, గోల్డెన్ థ్రెషోల్డ్,
1996. రూట్స్ నవలను నాటకీకరణ చేశారు. ఇది 1996 ఏప్రిల్ 10న డి.ఎస్.ఎన్. మూర్తి దర్శకత్వంలో రవీంద్ర భారతిలో ప్రదర్శించబడింది. ట్యాక్స్ ఫ్రీ అనే మరాఠీ నాటికను తెలుగులోకి అనువదించారు. ఇది దాదాపు 20 సార్లు ప్రదర్శించబడింది. తెలుగు భాష, సంస్కృతిపై మన కథ అనే నాటికను రాశారు. ఇది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రదర్శించబడింది. టీవీ, సినిమారంగ ప్రస్థానం. చిరంజీవి నటించిన అందరివాడు చిత్రానికి ఎన్.టి.ఆర్. నటించిన అశోక్ చిత్రానికి సహ రచయితగా పనిచేశారు. తెలుగులో మొదటి డైలీ సీరియలైన ఋతురాగాలు, దూరదర్శన్ 1998 నుండి 2001, 350 భాగాలకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. 2002లో ఈటీవీలో ప్రసారమైన విధి డైలీ సీరియల్ 200 భాగాలకు స్క్రీన్ ప్లే అందించారు. 2003 నుండి 04లో మాటీవీలో ప్రసారమైన సత్య డైలీ సీరియల్ 150 భాగాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. 2006లో ఈటీవీలో ప్రసారమైన ఆలు, బాలు వీక్లీ సీరియల్ 13 భాగాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. 2008లో మాటీవీలో ప్రసారమైన యువ వీక్లీ సీరియల్కు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. 2002 నుండి వివిధ డాక్యుమెంటరీలకు, కార్పొరేట్ ఫిలింలకు రచన, దర్శకత్వం చేశారు. పదవులు: ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘ మాజీ సభ్యులు. 2016 మే నెల 27, 28, 29 తేదీల్లో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ కన్వీనరుగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాడమీల ఏర్పాటు కోసం కేరళలో ప్రముఖ సాంస్కృతిక కేంద్రంగా ఉన్న త్రిశూర్లో ఉన్న వివిధ అకాడమీలు సందర్శించిన బృందంలో పెద్ది రామారావు సభ్యునిగా ఉన్నారు. పురస్కారాలు: ఏ.ఆర్. కృష్ణ పురస్కారం 2012. రచనలు: యవనిక, నాటక వ్యాసాలు.